Hi friends, welcome to Almost Valshan. Name me Yashwant and also welcome to Technews 15th episode friends. Friends, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 PM, డేట్ వచ్చేసి 23rd June friends. ఇప్పుడు అనుకున్న టెక్న్యూస్ ఏంటో మనం అయితే వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టెక్న్యూస్ అయితే మనకి Realme నుంచి Realme G1 స్మార్ట్ ఫోన్ వీళ్ళు త్వరలో అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇది బడ్జెట్ ఫోన్ లేదా మిడ్ రేంజ్లో అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే Realme వాళ్ళు June 24th Narzo 30 4G అండ్ 5G స్మార్ట్ ఫోన్ని అలాగే Realme Buds QZ Realme 32-inch స్మార్ట్ టీవీని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇదైతే మనకి 24th June అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకున్నైతే మనకి ఈ కామర్స్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇక్కడ నుంచి స్మార్ట్ ఫోన్స్ మీద ఎటువంటి హోస్ట్ ఫ్లాష్ సేల్స్ అయితే చూడడానికి అయితే కుదరదు. ఇది ఇండియన్ గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నైతే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone14 వీళ్ళు 2022 సెకండ్ హాఫ్లో అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది 3nm చిప్సెట్తో అయితే తీసుకొని రాబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్ స్టిక్కర్స్ ప్యాక్స్ని అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది ఐఫోన్ యూజర్స్ అనే కాదు, ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైనా సరే వాట్సాప్ స్టిక్కర్స్ని అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నది మనకి షామీ నుంచి MI టీవీకి వీళ్ళు వెబ్క్యామ్ యాక్సెసరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దీంతో మనం టీవీలోంచి వీడియో కాల్స్ అయితే మాట్లాడవచ్చు లైక్ గూగుల్ డియోలో. దీన్ని June 24th వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ అయితే దాదాపు 2500 లోపు అయితే ఉంటుందని ఆశించవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి వీళ్ళు MI వాచ్, ఇది యాక్టివ్ విత్ బుల్టిన్ GPS అలాగే SPO2 మానిటరింగ్తో వీళ్ళు లాంచ్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసి 9,399 రూపీస్ ఫ్రెండ్స్. దీని ఫ్యూచర్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది 1.39 ఇంచ్ AMOLED డిస్ప్లేతో పాటు 326 ppi హై రిజాల్వేషన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ రేస్ టు వేక్ ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇందులో మనకి PPT హార్ట్ రేట్ సెన్సార్ కూడా అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా ఇందులో 3 యాక్సిస్ యాక్సిలరేషన్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, బయోమెట్రిక్ సెన్సార్, ఇది మనకి 420 mAh బ్యాటరీతో అయితే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ షామీ వాళ్ళు MI లైట్ స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు నిన్న ఆఫ్టర్నూన్ అయితే లాంచ్ చేస్తారు. ఇది 2 వేరియంట్స్లో చూడడానికి ఉంటుంది. ఒకటి వచ్చేసి 6GB RAM 128GB స్టోరేజ్ మొబైల్ ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి 8GB RAM 128GB స్టోరేజ్ మొబైల్ ఫ్రెండ్స్. 6GB RAM మొబైల్ వచ్చేసి 21,399 రూపీస్లో ఉంటుంది. 8GB RAM మొబైల్ వచ్చేసి 23,399 రూపీస్ ఫ్రెండ్స్. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ అయితే ఒకసారి చూసుకుందాం. MI 11 లైట్ వచ్చేసి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే తీసుకొని వచ్చారు. దీంతో పాటు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఇది 6.8 mm థిక్ అలాగే 157 grams వెయిట్తో అయితే తీసుకొని వచ్చారు. ఇది Qualcomm Snapdragon 732G ప్రాసెసర్తో అయితే తీసుకొని వచ్చారు. ఇది ఓన్లీ 4G వేరియంట్లో అయితే చూడడానికి ఉంటుంది. ఈ త్వరలో 5G వేరియంట్లో అయితే తీసుకొని వస్తున్నారు. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. ఇది మనకి 4250 mAh బ్యాటరీతో అయితే తీసుకొని వచ్చారు. అలాగే ఇది మనకి 33 watts ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకునేది మనకి Lenovo నుంచి LenovaK13Note అయితే రష్యాలో అయితే లాంచ్ చేస్తారు. దీన్ని ఇది 12,490 రూపీస్లో అయితే ఉంది. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 13,000 రూపీస్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6.5 ఇంచ్ HD డిస్ప్లేతో పాటు 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొని వచ్చారు. ఇది 720x1600 పిక్సెల్స్ రిజాల్వేషన్తో అయితే వస్తుంది. ఇది మనకి Snapdragon 460 చిప్సెట్తో అయితే తీసుకొని వచ్చారు. ఇది 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది మనకి 4G కనెక్టివిటీతో అయితే తీసుకొని వచ్చారు. ఇది అరౌండ్ 200 grams లైట్ వెయిట్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 5000 mAh బ్యాటరీ 10 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి BGMI నుంచి అయితే మనకి మన డేటాను మొత్తం వాళ్ళైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కొద్దిగా అయితే మనకి న్యూస్ అయితే అందుతుంది. కాకపోతే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటే విషయం ఫ్రెండ్స్, మీ పర్సనల్ అకౌంట్స్ ఏవైతే FB అండ్ ట్విట్టర్ అయితే వాటితో అయితే లాగిన్ అవ్వకండి BGMIలో అలాగే PUBGలో కూడా. ఫ్రెండ్స్ మీరైతే సపరేట్గా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని FB లేదా ట్విట్టర్ అకౌంట్ అయితే ఫేక్ అయితే క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ నుంచి అయితే మీరైతే లాగిన్ అయ్యి మీరైతే గేమ్ ఆడండి. ఇది ఏదైతే పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయో FB లేదా ట్విట్టర్ ఆ అకౌంట్స్ అయితే మీరు లాగౌట్ అవ్వండి. వేరే ఫేక్ అకౌంట్ ఏదైనా క్రియేట్ చేసుకొని మీరైతే దాంతోపాటు లాగిన్ అయ్యి మీరైతే గేమ్ ప్లే చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి డేటా లీకేజ్ ఏదైతే ఉండదు. ఆల్రెడీ FB ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో ఆల్రెడీ మీ పర్సనల్ FB ఏదైతే ఉందో ఆల్రెడీ డేటా మొత్తం అది లీక్ అయిపోయే ఉంటుంది. దాని గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మీరైతే BGMI అయితే ఆడొచ్చు. ఎటువంటి భయం అయితే అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి నెక్స్ట్ ఏ వీడియో అప్డేషన్ అయితే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ ఫ్రెండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడీని ఎవరైతే ఫాలో అవ్వట్లేదు ఫాలో అవ్వండి. ఆల్మిక్స్ 2 వరల్డ్ అని అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై ఫ్రెండ్స్.